నమస్తే అందరికీ. మనం ఉసిరికాయలు డైరెక్ట్‌గా ఎక్కువ తినలేము కాబట్టి, ఉసిరికాయను నిల్వ పచ్చడి లెక్క చేసుకొని తింటే, ఉసిరికాయల విటమిన్ సి కూడా మనకు మంచిగా అందుతది. అందుకని చెప్పేసి ఇప్పుడు సింపుల్ ఉసిరికాయ పచ్చడి ఎట్లా పెట్టానో చూపిస్తా. ముందు ఇట్లా పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకొని, ఒకసారి మంచిగా కడుక్కొని క్లాత్‌తోని తుడుచుకోవాలి. ఎందుకంటే పచ్చడిలో మనకు కొంచెం నీళ్ళ పదన కూడా పచ్చడి ఖరాబ్ అవుతది కాబట్టి, పదన లేకుండా మంచిగా తుడుచుకోవాలి. అట్నే అక్కడక్కడ ఉసిరికాయకి ఇట్లా చిన్న పుండు లెక్క ఉంటే అది కూడా కట్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకు పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా చిన్న చిన్నగా ఏమున్నా కూడా అక్కడి మందం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉసిరికాయలు అన్నీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ముక్కుడు తీసుకొని అందులో నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఉసిరికాయలు నూనెలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉసిరికాయలు అనేది మనం వేగనీయాలి. హై ఫ్లేమ్లో అయితే పైన పైన మాడిపోయి లోపట అనేది ఉడకకుండా అట్లనే ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో ఇట్లా వీడియోలో చూపించినట్టు మనము ఉసిరికాయలు అనేది ఇట్లా రౌండ్గా తిప్పుకుంటా వేగనీయాలి. అట్లయితేనే ఉసిరికాయ అన్ని సైడ్ల మనకు సమానంగా వేగుతుంది. ఇట్లా ఒక 10 నిమిషాలు వేగనిచ్చేసరికి ఉసిరికాయలు అనేది ఇట్లా గోల్డెన్ రంగులకి అయిపోతాయి. ఇవన్నీ ఇప్పుడు నూనెలకి వెళ్ళి తీసుకొని సైడ్కి పెట్టుకొని ఉసిరికాయలు అనేది చల్లబనియాలి. ఇప్పుడు మనం పచ్చడి టేస్ట్ మంచిగా రావడానికి మెంతులు, ఆవాలు, జీలకర్రతోని పొడి చేసుకోవాలి. ఆ పొడి కూడా మనం పచ్చడి ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడే మనం వేయించుకొని పౌడర్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. దానికోసం ఒక కడాయిలో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని ముందు ఒక నిమిషం పాటు జీలకర్ర మెంతుల్ని మంచిగా వేగనీయాలి. తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని ఆవాల్ని కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో మంచిగా వేగనిచ్చిన తర్వాత ఇవన్నీ మిక్సర్ గ్రైండర్లో తీసుకొని మెత్తగా పౌడర్ లెక్క పట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చళ్ళకి పోపు పెట్టుకోవాలి. పోపు కూడా మనం పల్లి నూనెతో పెట్టుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. అందుకే ఒక కడాయిలో ఒక కప్పు పల్లి నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అన్ని మెంతులు వేసుకొని మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు, అట్లనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని మంచిగా వేగనీయాలి. ఇప్పుడు ఇలా అర టేబుల్ స్పూన్ అంతా ఇంగువ, అట్లనే ఒక టేబుల్ స్పూన్ అంతా ఎల్లిపాయ ముద్ద వేసుకొని ఎల్లిపాయ అనేది గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా లో ఫ్లేమ్లో పోపుని ఇట్లా కలుపుకుంటా వేగనీయాలి. ఎల్లిపాయ ఇట్లా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు అనేది చల్లబనియాలి. వేడి వేడి పోపులో ఎప్పుడు కూడా మనం మసాలా వేయొద్దు. పోపు అనేది చల్లబడిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, మనం వేయించుకొని సైడ్ పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల కారం, పొట్టు తీసుకున్నటువంటి ఎల్లిపాయలు ఒక 5-6, అట్లనే ఎల్లిపాయ ముద్ద ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఈ మసాలాన్ని నూనెలో కలిసేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అట్లనే ఒక అర టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మసాలాలన్నీ మంచిగా కలిసిన తర్వాత ఈ మసాలాని ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ఉసిరికాయలు ఉన్నాయి కదా అందులో పోసుకోవాలి. ఈ మసాలాలు ఉసిరికాయలలో పోసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనకు ఉసిరికాయలు అనేది కొంచెం సాఫ్ట్ కావడానికి ఒక రోజు పడుతుంది. ఇప్పుడే కలిపిన వెంటనే తింటే ఉసిరికాయలు కొంచెం గట్టిగానే ఉంటాయి. ఈ పోపులో ఉసిరికాయలు కలిపిన తర్వాత నెక్స్ట్ డే తింటే పచ్చడి అనేది టేస్ట్ మంచిగా అవుతుంది. మీరు కూడా ట్రై చేయాలి. ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. అట్లనే మీకు మరేదైనా రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి అప్లోడ్ చేస్తా. మన ఛానల్ ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.